హాయ్ ఫ్రెండ్స్, ఓం నమ శివాయ. వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ జంక్షన్ ఆర్ట్స్. ఈరోజు మేమైతే మంగినపూడి బీచ్, మచిలీపట్నం మంగినపూడి బీచ్ ఫెస్టివల్కి అయితే వెళ్తున్నాం. చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ టైం బీచ్ ఫెస్టివల్కి అయితే వెళ్ళడం. మచిలీపట్నం నుంచే పెద్ద పెద్ద హోర్డింగ్స్తో చాలా పబ్లిసిటీ అయితే చేశారు. క్రౌడ్ కూడా చాలా బాగా ఎక్కువగా వస్తున్నారు సండే అవటం వల్ల. సండే కదా మేము విజయవాడ నుంచి అయితే బయలుదేరాము. అక్కడ నుంచే ఈ మచిలీపట్నం మంగినపూడి బీచ్కి అయితే ఎక్కువగా క్రౌడ్ వస్తున్నట్లుగా అనిపించింది. వెహికల్స్ అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ట్రాఫిక్ జామ్ అయింది బీచ్ ఎంట్రన్స్లో. ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉంటాయో అనుకున్నాను, కానీ పార్కింగ్ మాత్రం చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. క్రౌడ్ చూడండి ఎలా వస్తున్నారో. అతి భారీ సంఖ్యలో అయితే ప్రేక్షకులు వస్తున్నారు. సండే మూలాన ఇంకా ఎక్కువగా వస్తున్నారు. ఇక్కడైతే ప్రేక్షకులకి హెలికాప్టర్ సర్వీస్ అయితే ఉంది. పర్ హెడ్ 3500 తీసుకుంటున్నారు. ఏదేమైనా ఇక్కడ చూడడానికి అయితే హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడం చాలా అద్భుతంగా ఉంది. ఎక్కువగా ప్రేక్షకులు ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నారు. చుట్టూ చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు. ఈ హెలికాప్టర్ కూడా చాలా స్టైలిష్గా ఉంది. మనం ఎప్పుడు ఆకాశంలో ఎగురుతుంటే చూడడం, కానీ చాలామంది దగ్గర నుంచి చూసే అవకాశం ఈ బీచ్ ఫెస్టివల్ ద్వారా అయితే వచ్చింది. చాలా స్టైలిష్గా ఉందండి. మన భరత్ అని నేను మహేష్ బాబు హెలికాప్టర్ లాగా చాలా చాలా స్టైలిష్గా అయితే ఈ హెలికాప్టర్ ఉంది. ఈ బీచ్ ఫెస్టివల్ అయితే ఇక్కడ ఈ జనసందోహాన్ని చూస్తుంటే మాత్రం చాలా సక్సెస్ అయిందని అయితే చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా బాగా డెవలప్ చేశారు. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరగాలని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ చూసిన వాళ్ళకి మాత్రం ఆ ఫీల్ వస్తుంది. మసుల ఫెస్ట్ అని బీచ్ ఫెస్టివల్ అయితే చాలా అద్భుతంగా జరుగుతుంది. క్రౌడ్ చాలా అధిక సంఖ్యలో వచ్చారు. ఇక్కడ జబర్దస్త్ టీం వచ్చింది. అలానే సింగర్ రామ్ మిరియాల గారు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఇంతమంది క్రౌడ్ ఒక దగ్గరే ఉండటం వల్ల మనకైతే చాలా సమస్యలు అయితే రావడం జరిగింది. ఫోన్పేలు అసలు పనిచేయట్లేదు, సిగ్నల్స్ ఉండట్లేదు. ఎవరైనా తప్పిపోతే ఇంకా చాలామంది చిన్నపిల్లలు అయితే తప్పిపోయారు. అక్కడ అనౌన్స్మెంట్స్ అయితే చాలా బాగా జరుగుతున్నాయి. పోలీసు వారి బందోబస్తు చాలా చాలా అద్భుతంగా వాళ్ళ బందోబస్తుకి అయితే వాళ్ళు ప్రేక్షకులను అయితే సాటిస్ఫై చేశారు. ఇక్కడ ట్రాఫిక్ విషయంలో కానీ, ఇక్కడ రూట్స్ విషయంలో కానీ, రోడ్స్ అంతా ఎక్కువగా పబ్లిసిటీ అండ్ మనకి ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా బీచ్కి రావడానికి ప్రతి జంక్షన్లోనూ పోలీసు వారి బందోబస్తు చాలా అద్భుతంగా జరిగింది. చూడండి, బీచ్లో అసలు ఇక్కడ బీచ్కి వచ్చినట్టు లేదు. ఏదో పెద్ద తిరునాళ్ళలో ప్రజలైతే తిరునాళ్ళలో పాల్గొన్నట్లుగా మహాకుంభమేళాకు వచ్చినట్లు వచ్చారు. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. క్రౌడ్ వల్ల ఎంజాయ్మెంట్ కొద్దిగా మిస్ అయింది. అందరూ ఎంజాయ్ చేద్దామని వచ్చారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా పాప అలానే మా ఆవిడ అయితే బీచ్లో ఆడుకున్నారు. ఇంకా ఇంతమంది క్రౌడ్ ఉంటే బీచ్ వాటర్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. కానీ ఎలా ఉన్నా కొద్దిసేపు ఎంజాయ్ చేయాలని అయితే మా పాపని అలా వదిలేసాము. ఇంకా చాలాసేపు ఉందాం అంటుంది, కానీ వద్దు నాన్న, ఇప్పటికీ క్రౌడ్ చాలా బాగా పెరిగిపోతుంది, త్వరగా చూసుకొని వెళ్ళిపోదామని చెప్పాను. చూడండి క్రౌడ్ ఎక్కడ అసలు ఆ మంగినపూడి బీచ్లో చూసినంత దూరం క్రౌడేనండి. ఫెస్టివల్ జరిగేది ఒక ప్రదేశంలో జరుగుతున్న బీచ్ ఒడ్డున మొత్తం చూసినంత దూరాన ఈ ప్రేక్షకులు అండి. ఏదైనా ఈవినింగ్ టైం ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వెళ్ళటం వల్ల మనకి చాలా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఈ బీచ్ ఫెస్టివల్లో డే టైంలో అయితే వాటర్ గేమ్స్, సముద్రం మీద అయితే వాటర్ గేమ్స్ చాలా జరిగాయి. మేము మిస్ అయ్యాం, కానీ
చాలా అద్భుతంగా జరిగింది. ఎందుకంటే అక్కడ గిఫ్ట్ ప్రజెంటేషన్స్ అయితే జరుగుతున్నాయి మేము వెళ్ళిన టైంకి. చాలా బాగా జరిగాయని అయితే చెప్పుకోవచ్చు. చాలామంది పార్టిసిపేట్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలానే నైట్ టైము బీచ్ కబడ్డీ అటువంటి ప్రోగ్రామ్స్ అయితే జరిగాయి. మీకు వీడియోలో ఫుల్గా చూపించాను, చూసేయండి. ఇక్కడ బీచ్కి అధిక సంఖ్యలో ప్రేక్షకులు వస్తారని ముందుగానే ఎస్టిమేషన్ వేసి అక్కడ సౌకర్యాలు అయితే అద్భుతంగా చేశారు. ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది రాకుండా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, ఇంకా పిల్లలకి గేమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరి దగ్గర నెక్స్ట్ వచ్చేసి డొమినోస్ పిజ్జా వాళ్ళు పెట్టారు, ఇంకా బాదం పాలని, బిర్యానీ, చాలా చాలా ఎక్కువగా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. అలానే మనకి ఇక్కడ చూసుకుంటే మాత్రం పిల్లల గేమ్స్, వాటర్ గేమ్స్, వాటర్ ఫౌంటైను, నెక్స్ట్ వచ్చేసి సింగింగ్ కాన్సర్ట్స్, ఇంకా నెక్స్ట్ జబర్దస్త్ స్కిట్స్ చాలా ఎక్కువ సంఖ్యలో అయితే పెట్టారు. జైంట్ వీల్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ హెలికాప్టరు, అలానే లేజర్ లైట్ షో, పిల్లలకి వాటర్ బబుల్స్, చాలా బాగుందండి బీచ్ ఫెస్టివల్ అయితే. కాకపోతే కొద్దిగా క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఆ టైర్డ్నెస్ మనకి వస్తుంది, టైర్డ్ అయిపోయామేమో అనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఇక్కడ అన్ని వాటర్ ప్యాకెట్స్ కానీ, నెక్స్ట్ మెడికల్ క్యాంప్స్ కానీ, పోలీస్ వారి బందోబస్తు కానీ చాలా అద్భుతంగా అయితే చేశారండి. ఇంత క్రౌడ్ని చక్కగా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా, ఎటువంటి గొడవలు కానీ, ఎటువంటి ఘర్షణలు జరగకుండా చాలా బాగా చేశారు. అంత ప్రేక్షకులకైతే చాలా బాగా అనిపించింది. పోలీస్ వారి బందోబస్తు మాత్రం చాలా అద్భుతంగా విజయవంతం చేశారు వాళ్ళు. లేజర్ షో చాలా బాగుంది. వాటర్ ఫౌంటైన్ దగ్గర లేజర్ షో చాలా మంది ప్రేక్షకులను అయితే ఆకట్టుకుంటుంది. అలానే వచ్చేసి కబడ్డీ పోటీలు అయితే జరిగాయి. నైట్ టైం కబడ్డీ పోటీస్ జెంట్స్కి, లేడీస్కి జరగడం కూడా చాలామంది ప్రేక్షకులు అక్కడే చూడడం జరిగింది. చాలా బాగా జరిగాయి. ఇక్కడ మా పాప అయితే చూడండి వాటర్ బబుల్స్ చాలా బాగా ఎంజాయ్ చేసింది. అక్కడ మాకు కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా పిల్లలకైతే చాలా బాగా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ పిల్లల కంటే పెద్దలు ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ వాటర్ బబుల్స్. ఇటువంటి ఫెస్ట్స్ కానీ, ఇటువంటి ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు పార్టిసిపేట్ చేయడం ఏంటంటే మనకి కొద్దిగా తెలియని ఆనందం. మనం కూడా ఒక చిన్న పిల్లలాగా అయిపోయి ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఇటువంటి వాటిని ఎప్పుడు మిస్ అవ్వకండి. ఫ్యామిలీ మెంబర్స్తో కంపల్సరీగా మీ దగ్గరలో ఎక్కడైనా బీచ్ ఫెస్టివల్ అనే కాదు, చాలా చాలా తిరణాలని అలా సమ్మర్ వచ్చిందంటేనే చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. అటువంటి ఎగ్జిబిషన్స్కి, అటువంటి వాటికి అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకొని వెళ్ళండి. చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా గుర్తుండిపోతుంది ఆ ఎంజాయ్మెంట్. ఈ వర్క్ లైఫ్లో ఎప్పుడు వర్క్ అనేది ఎప్పుడు ఉంటుంది, కానీ ఇటువంటి ఫెస్టివల్స్ కానీ ఏమైనా ఎగ్జిబిషన్స్ జరిగేటప్పుడు మాత్రం విత్ ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళండి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇటువంటి ఫెస్టివల్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం బీచ్ ఫెస్టివల్ అంటే ఎక్కువగా క్రౌడ్ మనం అనుకోనంతగా ఎక్కువగా వచ్చేస్తారు. కానీ చాలా జాగ్రత్తగా మన ఫ్యామిలీ మెంబర్స్ని, పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఒకట చూసుకుంటూ ఉండండి. ఇక్కడ మేము వెళ్ళినప్పుడైతే చాలా అనౌన్స్మెంట్స్ జరుగుతున్నాయి. 2.5 years పాపలు, అలానే చిన్న వాళ్ళు, అలానే పెద్దవాళ్ళు మిస్ అయినవి కూడా చాలా అనౌన్స్మెంట్స్ జరిగాయి. కాబట్టి ఇలాంటి ఫెస్టివల్స్కి వెళ్ళినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మన ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే మిస్ అయిన తర్వాత ఏంటంటే దొరుకుతారు ఆ ఫెస్టివల్, ఆ బీచ్ ఫెస్టివల్లోనే కానీ, ఏ ఎగ్జిబిషన్లోనే కానీ దొరుకుతారు. కానీ ఆ కొద్దిసేపు ఉండే టెన్షన్ వేరు ఉంటుందండి. చాలామంది ఏంటంటే హార్ట్ పేషెంట్స్ ఉంటారు, అలాంటి వాళ్ళు తట్టుకోలేరు. కాబట్టి ముందే మనం జాగ్రత్తగా చూసుకుంటే చాలా బాగుంటుంది. కోర్స్ చూడండి, డొమినోస్ పిజ్జాస్, ఇంకా మనకి బాదం పాలు, నేతి పూతరేగులు, రోజ్ మిల్క్,
బిర్యానీస్, ఫిష్ ఐటమ్స్ అయితే చాలా చాలా ఉన్నాయండి. బీచ్ అంటేనే ఇక్కడ పోర్ట్ కదా, ఇంకా ఫిష్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు చూడవలసిన బీచ్ ఫెస్టివల్ అండి. చాలా ఆహ్లాదకరంగా, చాలా అద్భుతంగా, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం క్యాష్ తీసుకెళ్ళండి. ఫోన్పేలు అయితే అక్కడ వర్క్ చేయట్లేదు. మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు అంతా ఫోన్పేలు ఆన్లైన్ వచ్చిన తర్వాత ఫోన్పేలో ఎక్కువ ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. అందుకని మేము క్యాష్ తీసుకెళ్ళకుండా వెళ్ళాము. ఫోన్పేలో అయితే అసలు ఫోన్ వర్క్ చేయట్లేదండి. ఎవరికైనా ఫోన్ చేద్దామన్నా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫోన్లు ఆఫ్ చేసుకోవడమే బెటర్. అసలు సిగ్నల్స్ లేవు. జైంట్ వీల్, పెద్ద జైంట్ వీల్ అండి, చాలా చాలా భారీ జైంట్ వీల్. పిల్లలకైతే చాలా గేమ్స్ ఉన్నాయి. మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇటువంటి మరెన్నో బీచ్ ఫెస్టివల్స్ కండక్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వారికి చాలా చాలా ధన్యవాదాలండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.